ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనము. ఎజ్రా గ్రంథము ఎజ్రా 7వ అధ్యాయము 28వ వచనము. రాష్ట్రమా వచ్చి చదివి వినిపిస్తారు. ఎజ్రా 7:28. బైబిల్ వాళ్ళందరూ బైబిల్ చూడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనము. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలుల ప్రధానులను సమకూర్చి తిని. ఈ వాక్యం దేవుడు దీవించుకున్నాక. ఈరోజు అంశం ఏంటిదంటే దేవుడు తోడుంటే సమస్తము సాధ్యమే. ఆమేన్. అంశం ఏంటిది? దేవుడు తోడుంటే సమస్తము, దేవుడు తోడుంటే కానిది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. అది అంశం. ఎజ్రా 7:28 చదవండి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. చాలు. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే, ఎవరి హస్తము? దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనం బలపరచబడతాం. ఆమేన్, ఆమేన్. చాలా మంది బలంగా ఉండరు కదా, ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశించి మందిరానికి వస్తారు కదా. ఏదో కార్యం జరగాలి, సంతానం లేదు సంతానం కలగాల, వీసా రాలేదు రావాలా, ఉద్యోగం రాలేదు రావాలా, కార్యం జరగలేదు జరగాల, ఇవన్నీ జరగాలి అని అంటే మనం అనుకున్న టైంలో జరగదు, అనుకున్నట్టుగా జరగదు. కాబట్టి కొన్నిసార్లు మనము బలహీనపరచబడతాము. అప్పుడు దేవుని అడగాలి, ప్రభువా నీవే నాకు తోడుగా రా, నీ హస్తము నాకు తోడుగా పంపు, నువ్వు నాకు తోడుగా ఉంటేనే నాకు బలము. మనుషులు తోడు పనికిరాదు. కొన్ని రోజులు తోడుగా ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. మనుషులు కొన్ని రోజులు వస్తారు, తర్వాత వదిలిపెడతారు. అధికారులు చేస్తామంటారు, చేయరు. మనుషులు చేస్తామంటారు, చేయరు. బంధువులు చేస్తామంటారు, సహాయం చేయరు. కానీ దేవుడు తోడుగా ఉంటే, దేవుని హస్తము తోడుగా ఉంటే ప్రతి కార్యము సాధ్యమవుతుంది. అసాధ్యమైన కార్యము కూడా, అసాధారణమైన కార్యం కూడా ప్రభు నామములో సాధ్యము అవుతూ ఉందే. చదువు. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చుతని. మనము ఫస్ట్ మనం బలపరచబడాలి. ఫస్ట్ మనలో కార్యం జరగాలి. ఫస్ట్ మనము ఆత్మతో నింపబడాలి, మనం వాక్యంతో నింపబడాలి, మనం జ్ఞానంతో నింపబడాలి. ఆ తర్వాత అనేకులను సమకూర్చాలి. ఫస్ట్ మనం బలపరచబడాలి దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా మనము బలపరచబడాలి. చూడండి, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. మనం శక్తి చేత, ఆయన వాక్కు చేత బలపరచబడాలి. 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ హస్తము తోడుగా ఉంటే దేవుని శక్తి మన మీదకి వస్తుంది. ఇలాగనే నాకెలా చూడాలా అమ్మా, ఎవరిటో చూడకూడదు, నాకే చూడండి. అందరూ వాక్యంకి వెళ్ళి చూడాలా, నాకెళ్ళి చూడాలా, ఇట్లా చూడొద్దు. దేవుని హస్తము తోడుగా ఉంటే కదా,
దేవుడు అడిగే వారికి అన్ని అనుగ్రహిస్తాడంట. అడిగే వారికి ఇప్పుడు చదవండి 2వ కీర్తన 8వ వచనం చదవండి. 2వ కీర్తన 8వ వచనం చదవండి. కీర్తనలు 2:8 చదవండి. కీర్తనలు నన్ను అడుగుము జనములను నీకు శాస్త్రముగాను భూదిగంతముల వరకు ఆ దేవుని అడుగుతే ఇస్తాడంట. ఆమేన్. చెప్పండి కూడా దేవుని మనం ఏం చేయాలంటే దేవుని అడగాలి. ఆమేన్. దేవుని పక్కన కూడా చెప్పండి, దేవుని అడగండి, దేవుడు సమస్తము చేస్తాడు. పక్కన చెప్పండి, దేవుని అడగండి, దేవుడు సమస్తము చేస్తాడు. దేవుని అడిగితే సమస్తము చేస్తాడు. ఆమేన్. ఎవరిని అడగాలి? మనుషులను అడిగి అలసిపోయావేమో. అర్థమైందా? మనుషులను అడిగి మనుషుల సహాయం అడిగి అధికారుల సహాయం అడిగి అలసిపోయావేమో. మనుషులను అడిగి అలసిపోయినాయేమో. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడే సహాయమో చేస్తాడు, దేవుడే కార్యమో చేస్తాడు. దేవుని మాటను నమ్మాలి, దేవుని వాక్కును నమ్మాలి. అప్పుడు నీ జీవితంలో బలమైన శక్తి వస్తుంది, బలమైన కార్యాలు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు. అదే ఆ కీర్తనలు 2వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఆమేన్. ఎలా ఉండాలన్న మందిరంలో భయం భక్తి కలిగి దేవుని సేవించాలి. భయభక్తి కలిగి దేవుని మందిరానికి రావాలి. దేవుడు అంటే భయం భక్తి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలా సేవించాలి, భయభక్తులు కలిగి దేవుని సేవించాలని దేవుని యొక్క గడగడ వణుకుతూ సంతోషించండి. దేవుని సన్నిధిలో సంతోషం దొరుకుతుంది, దేవుని సన్నిధిలో ఆనందం దొరుకుతుంది, దేవుని సన్నిధిలో సంతోషం ఎక్కడ దొరకని సంతోషం ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఎక్కడ దొరకని సమాధానము ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆమేన్. కాబట్టి ఫస్ట్ మనలో కార్యం జరగాలి, మనం ప్రార్థన చేయాలి, మనం మారాలి, మన జీవితాల్లో మార్చబడాలి. ఎజ్రా 8వ అధ్యాయం 21 నుండి 23 చదవండి. ఎజ్రా 8:21 నుండి 23 చదవండి. తొందరగా చదవాలి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని 23 శుభప్రయాణము కలుగునట్టుగా ఆయనను వేడుకొనుటకు నది దగ్గర ఉపవాసం ఉండని ప్రకటించుకొని. ఉపవాసం ఉండాలి. చాలా జీవితాలలో కార్యాలు జరగవు కదా. ఈ జీవితంలో కార్యం జరగకపోతే నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎజ్రా తన జీవితంలో ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రతి క్రైస్తవులు చేయవలసిన పని ఏంటిదంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మీ జీవితంలో కార్యములు జరుగుతాయి అంటే మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయండి. 3 రోజులు ఉపవాసం చేయొచ్చు, 7 రోజులు ఉపవాసం చేయొచ్చు, 16 రోజులు ఉపవాసం చేయొచ్చు, 21 రోజులు ఉపవాసము చేయొచ్చు. నీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేయి. 3 రోజులు ఉపవాసం చేయొచ్చు, 7 రోజులు ఉపవాసం చేయొచ్చు, 16 రోజులు ఉపవాసం చేయొచ్చు. కానీ ఉపవాసం చేయి, నీకు విజయం దగ్గరికి వస్తుంది. ఆమేన్. ఉపవాసం ఉండి దేవుని అడుగు, ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేయి, సాతాను సంఖ్యలు తగ్గిపోతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 2వ కీర్తనలో 9వ వచనం చదవండి. 9వ వచనం 2వ కీర్తన 9వ వచనం చదువుతారా? ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండలను పగలగొట్టెదవు, వారి ముక్కు చెక్కులుగా పగలగొట్టెదవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇనుప దండముతో
కొట్టిన కుండను కొట్టినట్టుగా మీకు వ్యతిరేకంగా ఉన్న కాడి, మీకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ పగిలిపోవును గాక. ఆమేన్. ప్రతి కట్లు తెగ నరకవేయబడును గాక. ప్రతి బంధకాల నుండి దేవుడు విడుదల చేయను గాక. పాపమనే శాపమనే బంధకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అయితే మనం ఏం చేయాలంటే 3వ కీర్తన 4వ వచనం చదవండి. ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఆమేన్. అమ్మా ఇటు తిరగకండి, కూర్చోండి. కూర్చోండి. అమ్మా ఈ 4వ వచనం అందరూ చెప్పాలి. 4వ వచనం అందరూ చెప్పాలి. నేను చెప్తాను. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడట? నువ్వు మొరపెట్టినప్పుడు. ఆమేన్. పక్కన చెప్పు, నేను మొరపెడతాను, దేవుడు నాకు ఆన్సర్ ఇస్తాడు. చెప్పండి పక్కన, నేను మొరపెడతాను. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడం. మొరపెట్టడం అంటే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు జవాబిస్తాడు. ఎవరి కుటుంబంలో ప్రార్థన లేదో వాళ్ళు స్టార్ట్ చేయండి. మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే ఆయన జవాబు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నీకు ఆయన ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. ప్రార్థన చేయడము ఆదివారం ఒక్క రోజే ప్రార్థన చేసి కుదరదు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఒక్క వారం చర్చికి వస్తే సరిపోదు. ప్రతి వారము చర్చికి రావాలి. ప్రతి రోజు బైబిల్ చదవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్పు. ఉపవాసం ఉండి ప్రార్థన చెప్పారు. చదవ. యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆమేన్. 8:21-23 ఎజ్రా ఉపవాసం ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధిని దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభప్రయం కలుగునట్టుగా ఆయన వేడుకొనుటకు ఉపవాసం ఉండటకు ప్రకటించాము. ఆమేన్. నువ్వు దేవుని వేడుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి. ఆమేన్. ఉపవాసం ఉండి ప్రార్థన నీ జీవితంలో చెప్పండి పక్కన, నేను నా జీవితంలో కార్యం జరగాలంటే ఉపవాస ప్రార్థన చేస్తాను. ఏ ప్రార్థన? చాలా మంది ప్రార్థన చేసి ఆగిపోతున్నారు. ప్రార్థనతో కార్యం కానప్పుడు ఉపవాసం ఉండాలి. ఆమేన్. ఉపవాస ప్రార్థనతో సమస్తం సాధ్యమే. ఆమేన్. గట్టిగా చెప్పుకోండి. హల్లెలూయా. ఉపవాసంతో చేయాలి. అయిపోయింది 23 వరకు చదువు. మేము కలుగజేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంది కనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్టు పాపములు రౌతులను రాజులతో కావాలని మనవి చేయటకు సిగ్గుగా నాకు తోచెను. రాజు నుండి సహాయం కావాలి అంటే, దేవుని నుండి సహాయం కావాలంటే ఉపవాస ప్రార్థన చేశాడు. శత్రువుల మీద సహాయం మనకు కావాలంటే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే శత్రువుల నుండి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. శత్రువులపై జయమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన మీరు ప్రార్థనే చేయండి పాస్టర్ గారు. ఇక ఉపవాసం ఎక్కడ ఉంటామంటే ప్రార్థించాలి, ఉపవాసం కూడా చేయాలి. మీ భర్తలు మారాలి, మీ
పిల్లలు మారాలి, మీ కుటుంబం బాగుపడాలి, మీ ఆస్తులు మీకు కలగాలి, మీకు అభివృద్ధి కలగాలంటే మీరు ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. 8:31-32 ఇద్దరు. కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరమునకు పోవుటకై దేవుని మందిరానికి పోవుటకు ఆ వెండి బంగారం పాత్రలు తీసుకొని మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అవాహ నది నుండి బయలుదేరి రాగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి. దేవుని మందిరానికి వస్తే దేవుని హస్తం తోడుగా ఉంటది. ఆమేన్. మీరు దేవుని మందిరానికి రాను, టీవీ సీరియల్ క్రికెట్ ఇట్లా చూసుకుంటా అంటే కుదరదు. వాళ్ళు అన్ని మందిరానికి అన్ని తీసుకుని వస్తున్నారు. పోయిన వారము ఇక్కడ కోతకాల పండుగ జరిగింది. ఎంత అద్భుతంగా జరిగింది కదా. ఎంతమంది వచ్చారు కోతకాల పండుగ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి సాక్ష్యం, మంచి ఆరాధన, మంచి కార్యాలు. కొత్త వచ్చిన అందరూ చూశారు కదా, అందరూ చూశారు. మంచి కార్యాలు కదా, బలమైన కార్యాలు, బలమైన సాక్ష్యం, బలమైన వాక్యాన్ని మీరు చూశారు కదా. వాళ్ళు దేవుని మందిరానికి వట్టిగా వస్తున్నారా? వట్టిగా వస్తే వట్టిగా పోతారట. దేవుని కొరకు మనము ఇది చేయాలి. అయితే దేవుడు మన కొరకు చేస్తాడు. మనము వట్టిగా రాకూడదు మందిరానికి, వట్టి మనసుతో రాకూడదు, ఖాళీగా మనసుతో వెళ్ళకూడదు. నింపబడి, ఆత్మతో నింపబడి, ఆశీర్వాదాలతో నింపబడి వెళ్ళాలి. చదువు. మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని దేవుడు తప్పిస్తాడు. మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. వాళ్ళు మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ రోజులలో యెరూషలేము వెళ్ళాలంటే నదిలో నుండి వెళ్తున్నారు. అక్కడ కొట్టే వాళ్ళు ఉంటారు, చంపే వాళ్ళు ఉంటారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మందిరానికి వచ్చారు. ఈ రోజు అన్ని బస్సులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. స్త్రీలకైతే బస్ ఫ్రీ, ఇంకా స్త్రీలకైతే బస్ ఫ్రీ, కానీ స్త్రీ మందిరానికి రాదు. బస్ ఫ్రీ అన్ని దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ప్రాణాలను లెక్క చేయకుండా కొడతారు, చంపుతారు, అన్ని చేస్తారు అనగా ప్రాణాలను లెక్క పెట్టుకుండా ప్రభు దగ్గరికి వచ్చారు. ఆమేన్. ప్రాణాలను లెక్క పెట్టుకుండా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారికి తోడు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు. సో ఉపవాసం ఉండాలని తెలుసుకున్నాము. 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యాజకుడు వాడుకొనుటకును అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రులై ఉండును. నీ ఎవరైచ్ఛల నుండి పారిపోము. యవనులట, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. యవన కాలంలో పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే డ్రగ్స్, ఇంకా గంజాయి, సిగరెట్, ఇంకా గుట్కా, మధు, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా యవనస్తులు యవనేచ్ఛల్లో పడిపోతున్నారు లోకంలో. వాళ్ళు ఇప్పుడు ఇంతకు దక్క సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ బిడ్డలు 9th క్లాస్ నుండి చదువు మానేస్తారు, చదువులు మానేస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినడం లేదు. బైబిల్ చెప్తుంది తల్లిదండ్రుల మాట వినాలి అని. ఆమేన్. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. యవనస్తులు ఏసేపు వలె ఉండాలట. ఎలా ఉండాలి? ఏసేపు వలె ఉండాలి. ఏసేపు ఏం చేశాడంటే తన యవ్వనములో పాపము నుండి పారిపోయాడు. ఆమేన్. ఈరోజు ఉన్న యవనస్తులు ఎలా చూస్తున్నారు? పాపం చేయడానికి అవకాశం వస్తే చాలు, ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూసి పాపంలో పడిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి యవనస్తుల నుండి పారిపోవాలి. యవనస్తులను మనము జాగ్రత్తగా. పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఫోన్లో మాట్లాడుతున్నారా? అబ్బాయితో మాట్లాడుతున్నారా? అమ్మాయితో మాట్లాడుతున్నారా? ఏం చేస్తున్నారో ఏం చూడడం లేదు. ఫోన్ కొనిస్తున్నారు. ఇష్టం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫోన్ మాట వింటున్నారు, కానీ మీ మాట వింటలేదు కదా. ఫోన్ మాయలో పడిపోయిన ప్రపంచము.
ఫోన్ వల్లనే అందరికి ఈరోజు యవనస్తులు ఆడవడానికి కారణాలలో ఒక కారణము సినిమాలు అయితే ఇంకో కారణము ఫోన్. అందుకే ఎవరి మాట వాళ్ళు వింటలేరు. అందుకే దేవుని మందిరాన్ని తీసుకెళ్ళాలి, దేవుని ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. ఇంకొక 2 వచనాలు చదివి ముగిద్దాము. హెబ్రీ 11:6 చదవండి. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉండాలనియు తన వెలుగు వారికి వరము దయచేయవాడైను నమ్మవలెను కదా. నమ్మి దేవుని దగ్గర రావాలి. ఆమేన్. ఈ రోజు ఎంతమంది కొత్తగా వచ్చారు? చేతులు పెడతారా? ఫస్ట్ టైం ఈ చర్చకు వచ్చిన వాళ్ళు అర్థమవుతుందా? వాళ్ళకి హిందీ వాళ్ళు వచ్చారు, ఎవరు కొత్తగా వచ్చారు? హిందీ तेलुगु नहीं आता? हार्ट फर्स्ट टाइम है क्या? फर्स्ट टाइम है। हाँ एक बार उठो, एक बार नगे कौन आले हाथ वाले करा हाँ ना हिंदी అలా ఉంటుంది మరి. రైట్, వీళ్ళ కోసం చెప్పులు కొడతారా? వీళ్ళు కొత్తగా వచ్చారు. వీళ్ళకి హిందీలో చెప్పాలి. ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? నమ్మి ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రతిఫలం చేస్తాడు, కార్యమో చేస్తాడు. నమ్మి రావాలి, ఫలం దొరుకుతుంది. నమ్మకుండా ఆయన రోజులు వచ్చినా ఏం లేదు. కాబట్టి నమ్మి ఆయన దగ్గరకు రావాలి. ఎఫెసీ 3:8 చదవాలి. 8 నుండి 11 తొందరగా చదవాలి. ఎఫెసీ 3:8 నుండి 11. ఎఫెసీ 3:8 నుండి 11. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఈ మర్మములను గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ దేవపరచుటకును పరిశుద్ధులందరిలో ఆత్మలోడులైన నాకు ఈ కృప నాకు అనుగ్రహించెను. ఆమేన్. అన్య జనులలో దేవుని ఐశ్వర్యాన్ని, దేవుడు సృష్టికర్త అని, దేవుడు ప్రాణం పెట్టారని, దేవుడు తిరిగి లేచాడని తెలియ చెప్పాలి. ఆమేన్. అన్య జనులలో దేవుని కార్యాలను చూపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలంటే గురి కలిగి చేయాలి. ఆమేన్. ఉపవాసం ఉంటే ఒట్టిగా ఉపవాసం ఉండి నేను ఉపవాసం ఉన్నా ఏం ఫలితం లేదంటే ఒక గురి కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి? ఉపవాస ప్రార్థన గురి. ఏ గురి కలిగాలంటే, ఓకే నువ్వు అనారోగ్యం కోసం ఉంటున్నావా? ఓకే. ఉద్యోగం కోసం ఉంటున్నావా? ఓకే. గర్భఫలం కోసం ఉంటున్నావా? ఓకే. దేని కోసము? లేకపోతే ఆత్మ వరాల కోసం ఉంటున్నావా? చేతబడి శక్తుల నుండి విడుదలని ఉంటున్నావా? దేని కోసం ఉంటున్నావో? లేకపోతే రావాల్సిన డబ్బులని రావాలని ఉంటున్నావా? ఒక గురి కలిగి ఉపవాసము, అప్పుడు ఆ గురి ఫలిస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. గురి కలిగి ఉపవాసము ఉండాలి. ద్వితీయోపదేశకాండ 31:8 తొందరగా చదవండి. 6 నుండి 8. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు. భయపడకండి. చెప్పండి, నేను భయపడనని చెప్పండి. నాతో వచ్చువాడు నా దేవుడు. గట్టిగా చెప్పండి, నేను భయపడను. ఈరోజు నీతో ఎవరు వస్తున్నారు? యేసయ్య నీతో వస్తున్నాడు. ఆమేన్. ఆయన నీతో చర్చికి వెళ్ళి ఈరోజు ఏం నేర్చుకున్నాడంటే యేసయ్య నాతో వస్తున్నాడు. ఆమేన్. ఇంకో మాట, దేవుడు నిన్ను ఎప్పుడు విడువడు. ఎవరు వదిలిపెట్టినా, హల్లెలూయా, ఎవరు వదిలిపెట్టినా యేసయ్య నిన్ను ఎప్పుడు విడువడు, ఎడబాయడు. యేసయ్య నిన్ను ఎప్పుడు విడువడు, ఎడబాయడు. విడువడు,
సహాయుడు. విడవక ఎడబాయక ఏం చేస్తాడంటే కీర్తన 37:5 చదివి ముగించుకున్నాం. కీర్తన 37 దేవుడు నీ మార్గమట యెహోవాకు అప్పచెప్పాలా, దేవునికి అప్పచెప్పాలా. నీ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవుడిగా చెప్పాలి. చెప్పండి, ఎవరిని నమ్ముకోవాలట? దేవుని నమ్ముకోవాలి. నువ్వు ఆయనను నమ్ముకోనము. చెప్పండి, నేను దేవుని నమ్ముకుంటే దేవుడు నా కార్యం నెరవేరుస్తాడు. నేను దేవుని మందిరానికి వస్తే దేవుడు నా కార్యం నెరవేరుస్తాడు. నమ్ముకుంటే ఆయన మందిరానికి వస్తే. మరొకసారి ఇదే మాట చదవండి. 37:5 యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆమేన్. ఎలాంటి కార్యమైనా ప్రభు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించి, మందిరానికి వచ్చి ప్రార్థించి, వాక్యం చదివి ప్రార్థించి, గురి కలిగి మందిరానికి రాకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, ఏదో నామకార్థ క్రైస్తవ లెక్క, భక్తి లేని క్రైస్తవ లెక్క, ఏదో నామకార్థ క్రైస్తవ లెక్క ఉంటే సరిపోదు. ఒట్టొట్టిగా చర్చికి రావద్దు. దేవుడు పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలా. పూర్ణ ఈ హృదయం దేవునికి ఇవ్వాలి. దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆమేన్. అందరికీ సమీపిస్తాం, కానీ దేవునికి సమయము దేవుడికి సమీపిస్తే, దేవుడిని తోడుకొస్తే ఇక కాని కార్యం అంటే ఏది ఉండదు. ఆమేన్. నీ జీవితంలో కానిదేది. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నువ్వు నా తోడుగా రా. హిందీ ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చెప్తుంటే కొత్తగా వచ్చారు. నేను తెలుగులో చెప్తా, హిందీలో చెప్తారా? రమేష్ చెప్తావా? హిందీ చెప్పాలి. నేను నమ్ముతున్నాను, ఈ మందిరంలో వచ్చాము. నా పాపాలు కడిగి నా దోషము నుండి తొలగించి నన్ను స్వస్థపరిచి నా కుటుంబమును రక్షించు. నా కుటుంబమును దీవించు. నా జీవితంలో కార్యము చేయి. అప్పులో నుండి విడిపించు. రోగము నుండి విడిపించు. పాపము నుండి విడిపించు. పరలోక రాజ్యము దయచేయి. నరకముల నుండి తప్పించు. ఈ రక్షణ ఆనందం దయచేయి. నేను నిన్ను నమ్ముచున్నాను. ఆమేన్. నీ కొందరు స్తోత్రములు. ఆత్మదేవుడు, అగ్నిదేవుడు, ఆశీర్వాదములకు కారణమవుతుంది. థ్యాంక్స్ గివింగ్ డే రోజు నువ్వు చేసిన గొప్ప కార్యాలు ఈ రోజు కూడా అనేకలో కార్యించి అశోక్ అన్నోడు దీవించు. తన పిల్లలను, కుటుంబములు, తన దేవుని ఫ్యామిలీ దీవించు. థ్యాంక్స్ గివింగ్ డేలో పాల్గొని ప్రభా ఆశీర్వాదకరంగా ప్రతి కుటుంబములు, వచ్చిన ప్రతి కుటుంబం, ఈ రోజు కూడా వచ్చిన కుటుంబాలను మెండుగా దీవించి పరలోక భూలోక దిగులు మేలు నిరోధశకాలు నిరుగా ఉన్న ఆశీర్వాదాలు మేలు ఈ రోజు మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డకు మెండుగా దయచేయమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. పరలోక ముందర మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకం భూమి కాక, మా దిన ఆహారం దయచేసి మా విడుదల క్షమించబడ్డా మా పాపం క్షమించు, మమ్మల్ని శోధనకు ఆదర్శం తప్పించు. కనుక రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దిన శాసము సదాకాలం తోడే నడిపించును గాక ఆమేన్.